సో దానివల్ల ఏంటి 4 సంవత్సరాలు పడిన కష్టం అంతా పోతుంది. సో అందుకని జాగ్రత్తగా స్ట్రాటజికల్గానే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఉట్టిగా మార్క్స్ వచ్చేసాయి, ఐఎమ్ ఇన్ సేఫ్ జోన్, లేదంటే మంచి ర్యాంక్ వచ్చేసింది అంటే లైక్ 100, 200, 300 వాళ్ళకి నేనేం కమెంట్ చేయలేను. కానీ దాని తర్వాత వాళ్ళు మాత్రం కొంచెం డ్రీమ్ కాలేజ్ సపోజ్ ఒక 350 ర్యాంక్ వచ్చిన వాడికి బాంబేలో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక వాడు స్ట్రాటజిక్ గానే పోవాల్సి ఉంటుంది. సో స్ట్రాటజిక్ ముందు ఎస్టిమేషన్ ఉంటుంది, ఈ ర్యాంక్కి ఇంతవరకే పరిధి అనే ఒక లిమిట్ ఉంటుంది కదా. సో ఆ లిమిట్ లోనే బెస్ట్ చూస్ చేసుకోవాలంటాను. ఓకే, మరి స్ట్రాటజిక్ గా పోవాలి అన్నప్పుడు రిజల్ట్స్ రాగానే స్టూడెంట్స్ చేయాల్సిన ఇమ్మీడియట్ పని ఏంటి? ఇమీడియట్ గా చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రయారిటైజ్ లిస్ట్ కి ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు అసలు ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి, ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ని ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, ఎన్ని జిఎఫ్ఐటీస్ ఉన్నాయని కంప్లీట్గా నాలెడ్జ్ అయితే ఎక్వైర్ చేసుకోవాలి. సో తను అనుకున్న కోర్సు ఇప్పుడు అన్నిట్లోనూ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఎక్సలెంట్ అని ఎక్కడా లేదు. ఈవెన్ మనం వాళ్ళ వెబ్సైట్స్ చూసినా కూడా కొన్ని కాలేజెస్లో ఐఐటి భువనేశ్వర్ తీసుకుంటే 86%, 88% మాత్రమే లైక్ ప్లేస్మెంట్స్ అనేది ఉందన్నమాట. సో మనం చెక్ చేసుకోవాలి మనకి ఎక్కడ మన సపోజ్ సిఎస్సి బ్రాంచ్ కోరుకున్నప్పుడు సిఎస్సి బ్రాంచ్ ఎక్కడ బాగుంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంతేగాని రిలాక్స్డ్ మూడ్లోకి వచ్చేసేసి నాకు అంతా అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను గేమ్స్ ఆడుకుంటా లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటా అని టైంపాస్ చేస్తే మాత్రం ఈ 4 సంవత్సరాల కష్టం అంతా పోయినట్టే అనమాట. ఓకే, అలాగే ఇంకొక డౌట్, అసలు జోసాలోనే అన్ని సీట్స్ ఫిల్ అవుతున్నప్పుడు అసలు ఈ సీసాప్ కానీ దాసా కానీ ఎందుకు ఇంకా ఉన్నట్టు? దాసా వచ్చేసరికి అది కంప్లీట్ డిఫరెంట్. చెప్పాను కదా ఇందాక ఎన్ఆర్ఐస్ కి వాళ్ళకి ఉంటుందని. సో ఈ సీసాప్ వచ్చేసరికి జోసాలో ఫిల్ అవ్వని సీట్స్ ఏవైతే మిగిలిపోయి ఉంటాయో మాక్సిమం ఐఐటీస్లో అయితే మనకు ఆ ఛాన్స్ ఉండదు, అయిపోద్ది. రిమైనింగ్ అనమాట ఎన్ఐటీస్ కానివ్వండి, ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి, జిఎఫ్ఐటీస్లో కానీ మిగిలిపోయిన సీట్లని ఫిల్ చేయాలి కదా. మరి ఎవరికి చెందకుండా పోతే వేస్ట్ కదా, పాపం కష్టపడిన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అందుకోసమే ఈ సీసాప్ కౌన్సిలింగ్ అనేది పెట్టారనమాట.